హాయ్ వరు. హాయ్ సార్, తను నా ఫ్రెండ్ సబిత, తన కాబోయ్ హస్బెండ్. ఈయన మా బాస్. నమస్కారం సార్. మీ పెళ్లికి విట్నెస్ సంతకం కోసం రిక్వెస్ట్ చేస్తే తను వచ్చారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నా పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం వరోధినియే సార్. ఊరుకోవే. లేదు చెప్పని వరు, నా జీవితాన్ని నువ్వే నిలబెట్టావు. పెళ్లి పేరుతో మోసపోయి విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతకాలనుకుంటే వరోధినియే సార్ నన్ను ఈ పెళ్లి కొప్పించింది. మా అమ్మా నాన్నలతో మాట్లాడి ఇతనితో మాట్లాడి నేను ఒప్పుకోకపోతే మందలించి ఇవాళ ఇక్కడ దాకా చేయపట్టి నడిపించింది సార్. గ్రేట్ వరు. మామూలు గ్రేట్ కాదు సార్. తనలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. జీవితంలో ఒకసారి ఎదురు దెబ్బ తింటే అక్కడితో జీవితం అంతమైపోతుందని నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది అనుకుంటారు. కానీ మాకింకా నిండు నూరేళ్ల భవిష్యత్తుందని, దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని వరోధినియే నేర్పింది. ఊరుకోవే. మాట్లాడినివరు. నా పక్కన నిలబడింది ఒక సాదాసీదా మధ్యతరగతి అమ్మాయి కాదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు పరిచయం ఉన్న వాళ్లలో ఎవ్వరిలో లేని ప్రత్యేకత నీలో కనపడుతుంది. సబిత, నేను చేసిందేమీ లేదు. మనకేం వద్దో తెలుసుకుంటే చాలదు. మనకేం కావాలో కూడా మనమే తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకోలేదు. నేను నువ్వు తెలుసుకునేలా చేశానంతే. చూడండి కుమార్, నిన్నటి సబిత వేరు. ఆమె జీవితంలో మోసపోయింది. ఇవాల్టి సబిత కొత్త జీవితం మొదలుపెట్టి మీ చేయి అందుకుంటోంది. ఎన్ని అపార్థాలు కష్టాలొచ్చినా ఆ చేతిని వదిలిపెట్టద్దు. ఆమె గతాన్ని వేలెత్తి చూపించొద్దు. లేదు, నేను మనస్ఫూర్తిగానే సబితని ఇష్టపడుతున్నాను. ఎప్పుడూ ఆమె కష్టం రాకుండా చూసుకుంటాను. వెరీ గుడ్. మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఒక పెద్ద గ్రంథాన్ని ఎదురుగా పెట్టుకుని రోజుకో పేజీ చదువుతున్నట్టుంది వారు. నేను చూస్తుంటే సార్, రియలీ యు ఆర్ గ్రేట్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరుగుతోందా? యాక్చువల్లీ మేమిద్దరం ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఏమైంది బ్రో? అవతలకి పో. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లిలాగే, అలా జరగటానికి వీల్లేదు. మరి చావులాగా జరగాల? అయ్యో, పంచలేయటానికి టైం కాదు ఇది. అవును, దండలే వేసుకోవాలి. అసలు ఈ పెళ్లే జరగటానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నేను ఒప్పుకోను. నువ్వెవరు? అమ్మాయి సైడా అబ్బాయి సైడా? నేను సైడ్ కాదు, నేనే మెయిన్ ట్రాక్. అసలు ఇతనెవరో మాకు తెలియదు సార్. నాకు తెలుసు. ఒక మెంటల్ కేసు. నో! అరవకు, అరిస్తే కరుస్తా, పెన్నుతో పొడుస్తా. మీరుండండి. అసలేంటి మీ బాధ? ఏం పనిది? మంచి పనే. తప్పు, పాపం, నేరం. తప్పని, నేరమని, పాపమని మీరెవరు అనడానికి? నీకు తెలీదా? తెలియడం లేదు. ఏంటా దండలు? మెళ్ళో వేసుకోవడానికి. నా శవానికి పోయా దండలు. బయటికి వెళ్ళి చచ్చిపోవయ్యా, చచ్చిపో. పెళ్ళయ్యాక వచ్చి దండలేస్తాం. పిచ్చాసుపత్రికి ఫోన్ చేయండి అయ్యా. మహాప్రభు, మీకు అసలు సంగతి తెలీదో, మీరుండండి. ఏంటి అసలు సంగతి? ఈ పెళ్లి ఆపవరోధిని. ఎందుకు ఆపాలి?